Hello everyone, welcome to KSR Data Vision YouTube channel. ఈ రోజు టాపిక్ వచ్చి రిగార్డింగ్ ద పవర్ బిఐ చార్ట్స్. సో యాజ్ ఎ పవర్ బిఐ డెవలపర్ యూ షుడ్ బి నోయింగ్ ఫర్ వాట్ కైండ్ ఆఫ్ డేటా విత్ చార్ట్స్ టు యూస్. ఓకే, సో మేము ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాము. సో ఇందులో కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ మన పవర్ బిఐలో ఉండే అన్ని చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో ఇలా ఈ చార్ట్స్ యూజ్ చేయాలి. అండ్ వీ ఆల్సో హ్యావ్ సమ్ అడ్వాన్స్డ్ చార్ట్స్. సో ఇవి బేసిక్ చార్ట్స్ అన్నమాట పవర్ బిఐలో. సో వీ ఆల్సో హ్యావ్ సమ్ అడ్వాన్స్డ్ చార్ట్స్. సో అడ్వాన్స్ చార్ట్స్ కూడా కామన్గా యూజ్ చేసే అడ్వాన్స్ చార్ట్స్ అండ్ how to become a master and expert in charts. And once you master all these charts, right, so అన్ని charts usage తెలుసుకున్నాక you can create your own report. So let's get started. సో బిఫోర్ మనం చార్ట్స్ క్రియేట్ చేసే ముందు డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. సో దిస్ ఈస్ ద డేటా సెట్. సో ఈ డేటా సెట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది చూసేద్దాం. సో ఇందులో మనకి ఆర్డర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇట్స్ బేసికలీ ఒక ఈ కామర్స్ డేటా సెట్. దిస్ ఇస్ సూపర్ స్టోర్ డేటా సెట్. మీకు ఈవెన్ ఆన్లైన్లో కూడా ఈ డేటా సెట్ దొరుకుతుంది. సో ఇందులో మనకి ఏమున్నాయంటే ఆర్డర్ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ షిప్పింగ్ డీటెయిల్స్ అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అండ్ రీజియన్ ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ డీటెయిల్స్, కేటగిరీ, సబ్ కేటగిరీ అండ్ ఆ ప్రోడక్ట్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాటి యొక్క సేల్స్, క్వాంటిటీ, డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్. సో ఇక్కడ డేటా సెట్. సో ఇందులో మనం యాక్చువల్లీ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ చూస్తున్నాం కదా. సో ఏ ఫీల్డ్స్కి అయితే సపోజ్ దిస్ కేటగిరీ, సిటీ, కంట్రీ ఆర్ రీజియన్. సో ఈ కేటగిరీస్కి ముందర మనకి ఏ సింబల్ లేకపోతే ఇట్ ఈస్ కాల్డ్ కేటగిరికల్ ఫీల్డ్స్. అంటే టెక్స్ట్ ఉన్నట్లు అనమాట. సపోజ్ ఈ కేటగిరీయే చూడండి. సో కేటగిరీలో మనకి ఏమున్నాయి, ఆఫీస్ సప్లైస్, ఫర్నిచర్స్, ఆఫీస్ సప్లైస్ అండ్ టెక్నాలజీ. సో అంటే ఇవన్నీ టెక్స్ట్ వాల్యూస్ కదా. సో ఇవి కేటగిరికల్ వాల్యూస్. సో ఈ కేటగిరికల్ వాల్యూస్ ముందర మనకి ఏ సింబల్ అయితే ఉండదు. సో ఇక్కడ మీరు చూసారంటే డిస్కౌంట్ ఉంది కదా. సో డిస్కౌంట్ ముందర మనకి సమ్మేషన్ సింబల్ ఉంది. అంటే ఇవన్నీ న్యూమరికల్ వాల్యూస్. డిస్కౌంట్ కానీ క్వాంటిటీ, ప్రాఫిట్, సేల్స్ ఇవన్నీ మనకి న్యూమరికల్ వాల్యూ. సో వీటి ముందర సమ్మేషన్ సింబల్ ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ ఫీల్డ్స్ అన్ని న్యూమరికల్ ఫీల్డ్స్ అని. సో అండ్ థర్డ్ టైప్ ఇక్కడ చూస్తే మనకి క్యాలెండర్ సింబల్ ఉంది కదా, ఆర్డర్ డేట్ అండ్ షిప్ డేట్. సో ఇవి ఇలా క్యాలెండర్ సింబల్ ఉంటే అవి డేట్ రిలేటెడ్ ఫీల్డ్స్ అని. సో హియర్ యూ కెన్ సీ రైట్, ఆర్డర్ డేట్ అండ్ షిప్ డేట్. సో ఇలా డేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంటుంది. So let's come to Power View. So first we will start today with the column chart. Okay, so this is the canvas where you have to drag and drop the required columns. So మనం ఏ కాలమ్ అయితే ఇక్కడ ఏ చార్ట్ అయితే మనం ఇక్కడ క్లిక్ చేస్తామో సో దాని స్కెలిటన్ ఇక్కడ అపియర్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి డేటా సెట్ ఉంటుంది. సో ఇవన్నీ మనకున్న డిఫాల్ట్ చార్ట్స్, పవర్ బిఐ ఇచ్చి బై డిఫాల్ట్ చార్ట్స్ ఇవి. సో లెట్స్ క్లిక్ ఆన్ దిస్ కాలమ్ చార్ట్. సో దిస్ ఈస్ ద స్కెలిటన్. సో మనం ఆ కాలమ్ చార్ట్ ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్కెలిటన్ అయితే క్రియేట్ అయింది. సో దిస్ ఈస్ ద ఫీల్డ్స్. సో ఇప్పుడు ఈ చార్ట్ కి మనం ఏ డేటాని సప్లై చేయాలి, ఏ ఫీల్డ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి, సో ఈ ఫామ్ ని ఫిల్ చేయాలన్నమాట. సో లెట్స్ టేక్ దిస్ కేటగిరీ ఫస్ట్. కేటగిరీ ఇంటూ యాక్సెస్ అండ్ వాల్యూస్ లో సేల్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటో చెప్తాను చూడండి. సో ఈ యాక్సెస్ ఉంది కదా, సో ఈ యాక్సెస్ విల్ బి ఎక్స్ యాక్సెస్ అండ్ దిస్ యాక్సెస్ విల్ బి వై యాక్సెస్. సో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఎక్స్ యాక్సిస్ లో ఏ వాల్యూస్ డ్రాగ్ డ్రాప్ చేయాలి అండ్ వై యాక్సిస్ లో ఏ ఫీల్డ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో అదే మెయిన్ అన్నమాట ఈ ఫామ్ లో మనం తెలుసుకోవాల్సింది.
సో నేను ఏం చేశాను, ఎక్స్ యాక్సిస్ లో కేటగిరికల్ వాల్యూ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, అండ్ వై యాక్సిస్ అంటే ఈ వాల్యూస్ లో సేల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో ఇది మనకి క్రిస్టల్ క్లియర్ గా ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ సో హౌ యూ కెన్ రీడ్ ద స్టోరీ బిహైండ్ ద డేటా మీన్స్ ఐ హ్యావ్ 3 categories: technology, furniture and office supplies, and for each of the categories, so technology, what is the sales for technology? 8,36,000. And what is the furniture category? Furniture, how much sales it is making? It is making the sales of 7,41,000. And what about office supplies? Office supplies is making a sales of 7,19,000. So this is how it is readable, and మనకి అర్థమవుతుంది కదా ఈ నీట్ గా. సో ఇది కేటగిరీ, సేల్స్ బై కేటగిరీ. సో ఈ కేటగిరీలో మనకి 3 వాల్యూస్ ఉన్నాయి: టెక్నాలజీ, ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, అండ్ వీటి సేల్స్ ఏంటి అని ఇట్స్ వెరీ క్లియర్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఒక కేటగిరికల్ వాల్యూ అండ్ ఒక న్యూమరికల్ వాల్యూ తీసుకుంటే ఇట్స్ వెరీ క్లియర్, అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు అనమాట ఒక కాలమ్ చార్ట్ కి. సో ఇంకా మనకి 3 కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఒక కేటగిరికల్ వాల్యూని న్యూమరికల్ వాల్యూతో కంపేర్ చేసాం, అండ్ ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్, అండ్ స్టోరీ ఈజ్ ఆల్సో వెరీ రిప్రజెంటేటివ్. సో నెక్స్ట్ చూద్దాం, న్యూమరికల్ టు న్యూమరికల్ చూద్దాం, అండ్ కేటగిరికల్ విత్ కేటగిరికల్ చూద్దాం. సో ఇదే డేటాని ఇప్పుడు నేను ఫస్ట్ ఇంటర్చేంజ్ చేస్తాను అనమాట. సేల్స్ యాక్సిస్ వేసి కేటగిరీ ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తాను. సో సేల్స్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కేటగిరీని తీసుకొచ్చి నేను వాల్యూస్ లో పెడతాను. సో ఈజ్ ఇట్ రీడబుల్? మనకి ఏమైనా అర్థమవుతుందా? ఏమైనా ఈజ్ ఇట్ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్? నో, రైట్? సో ఆల్వేస్ యాజ్ ఏ పవర్ బిఐ డెవలపర్ యూ షుడ్ ఆల్వేస్ నో ఏ యాక్సిస్ లో వాల్యూస్ లో ఏ ఫీల్డ్స్ యూజ్ చేయాలి, యాక్సిస్ లో ఏ ఫీల్డ్స్ యూజ్ చేయాలి, లేదంటే మనం డేటాని ప్రాపర్ గా రిప్రజెంట్ చేయలేము. యాక్చువల్లీ టూల్ పర్పసే అదే కదా. ఒక రా డేటా నుంచి మనం ఎంత ఇన్సైట్స్ క్రియేట్ చేస్తామో దట్ ఈస్ where our Power BI tool comes in picture, right? So you should always know where to use the fields. So ఈ values లో నేను ఇలా ఇంటర్చేంజ్ చేస్తే ఇట్స్ నాట్ క్లియర్. సో లెట్స్ గో బ్యాక్ టు కేటగిరీ అగైన్. సో ఆల్వేస్ యాక్సెస్ లో కేటగిరికల్ వాల్యూ ఉండాలి, అండ్ వాల్యూస్ ఈ ఫామ్ లో వాల్యూస్ దగ్గర ఆల్వేస్ యూ షుడ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఏ వాల్యూ ఫీల్డ్. సో ఐ విల్ టేక్ ఏ సేల్స్. సో ఈ సేల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం కదా. సో ఇది న్యూమరికల్ వాల్యూ కాబట్టి మనకి బై డిఫాల్ట్ సమ్ తీసుకుంటుంది. మనం సమ్ కాకుండా యావరేజ్ కూడా తీసుకోవచ్చు, అండ్ మినిమం తీసుకోవచ్చు, మాక్సిమం తీసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్ని వస్తుంది అనమాట, ఎందుకంటే ఇది న్యూమరికల్ వాల్యూ కదా. సో అందువల్ల నౌ లెట్స్ సి న్యూమరికల్ టు న్యూమరికల్. సో సేల్ ఇప్పుడు నేను కేటగిరికల్ వాల్యూ తీసేసి ఇందులో మళ్ళీ ఒక న్యూమరికల్ వాల్యూ. సో న్యూమరికల్ వాల్యూ అంటే ఈ సమ్మేషన్ సింబల్స్ ఉంటాయి కదా, ఇవి న్యూమరికల్ వాల్యూ. సో సేల్స్ నేను తీసుకున్నాను, అండ్ లెట్స్ టేక్ ప్రాఫిట్ ఇన్ ఎక్స్ యాక్సిస్. సో ఈజ్ ఇట్ రీడబుల్ నౌ? నో, రైట్? సేల్స్ ఒక న్యూమరికల్ వాల్యూయే, అండ్ ప్రాఫిట్ కూడా ఒక న్యూమరికల్ వాల్యూ. సో ఈ న్యూమరికల్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ టాస్. అంటే మనకి ఇక్కడ మళ్ళీ అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. వీ కెనాట్ రీడ్ ఎనీ స్టోరీ బిహైండ్ దిస్ డేటా. సో వాట్ ఈస్ ద టేక్ అవే? దిస్ ఈస్ నాట్ పాసిబుల్. This is not possible. So what is left next? Categorical with categorical. Let's try that. సో ప్రాఫిట్ తీసేస్తాను, సేల్స్ 2 న్యూమరికల్ కాలమ్స్ తీసేసి ఇప్పుడు నేను కేటగిరీ కాలమ్ ఫీల్డ్ ని డ్రాగ్ చేస్తాను. సో ఇట్ ఈస్ ఎ కేటగిరికల్ వాల్యూ, అంటే టెక్స్ట్ వాల్యూ అనమాట. సో ఈ కేటగిరికల్ వాల్యూకి ఈ కేటగిరికల్లో నేను ఇంకొకటి డ్రాప్ చేస్తాను అనమాట. So for each category,
నేను ప్రోడక్ట్ నేమ్ అంటే ప్రోడక్ట్ నేమ్ ముందర కూడా సమ్మేషన్ సింబల్ లేదు అంటే ఇట్స్ ఎ కేటగిరికల్ వాల్యూ టెక్స్ట్ వాల్యూ. సో దీన్ని నేను వాల్యూస్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పటికీ అది సమ్ తీసుకోవట్లేదు. ఇంతకు ముందు మనం చూసినట్లయితే సమ్, యావరేజ్, మిన్, మాక్సిమం, సో ఆ వాల్యూస్ చూసాం కదా. బట్ ఇందులో మనం ఈవెన్ దో కేటగిరికల్ వాల్యూ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పటికీ మనకి చూసారు కదా అది మనకి న్యూమరికల్ గానే తీసుకుంటుంది. అంటే కౌంట్ అంటే న్యూమరికల్ వాల్యూ కదా, కౌంట్ గానే తీసుకుంటుంది. కౌంట్ ఎక్స్టింక్ట్ అని తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే ఓన్లీ. సో ఇందులో కూడా మనం చెప్పొచ్చు కదా ఈచ్ ఆఫీస్ సప్లైస్ లో మనకి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 6026. అండ్ ఈవెన్ ఫర్ ఫర్నిచర్, ఫర్ ఈచ్ ఫర్నిచర్ మనకి ఎన్ని కౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ నేమ్స్ అంటే ఎన్ని ప్రోడక్ట్ నేమ్స్ ఉన్నాయి, సో వాటి కౌంట్ ఎంత, 2121. అండ్ ఈవెన్ ఫర్ టెక్నాలజీ ఆల్సో సేమ్, 1847 ప్రోడక్ట్స్ ఉన్నాయి టెక్నాలజీకి. అంటే దో యూఆర్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్ categorical value to a values field, బై డిఫాల్ట్ అది ఒక కౌంట్ గానే తీసుకుంటుంది. కౌంట్ గా తీసుకుంటుంది అంటే న్యూమరికల్ గా తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఇది పాసిబులే కానీ మనం కేటగిరికల్ గా తీసుకుంటున్నా అది ఇంటర్నల్ గా న్యూమరికల్ గానే తీసుకుంటుంది అంటే కౌంట్ గా తీసుకుంటుంది. So this is about categorical with categorical. So this is also possible, but best choice అంటే మనం ఏం చెప్పొచ్చు, a categorical with numerical will be the best choice for a column chart. సో ఇప్పుడు ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద నార్మల్. ద బెస్ట్ చాయిస్ ఏంటి, కేటగిరికల్ విత్ న్యూమరికల్ కదా. సో కేటగిరీ విత్ సేల్స్ తీసుకుందాం. సో ఇందులో ఇప్పుడు దిస్ ఈస్ ఫైన్. కేటగిరీలో మనకి ఓన్లీ 3 కేటగిరీసే ఉన్నాయి కదా, టెక్నాలజీ, ఫర్నిచర్, ఆఫీస్ సప్లై. సో దిస్ ఈస్ లుకింగ్ గుడ్. సో ఇప్పుడు నేను తీసుకునే వేరే కేటగిరీ ఆఫ్ ఫీల్డ్ తీసుకుంటాను. సే సపోజ్ ప్రోడక్ట్ నేమ్ కూడా ఒక కేటగిరికల్ ఫీల్డే కదా. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇట్ ఈస్ నాట్ దాట్ రీడబుల్, రైట్? ఈజ్ ఇట్ రీడబుల్? నో. వై? బికాస్ వీ హ్యావ్ లాడ్ ఆఫ్ కేటగిరీస్ ఇన్ ద ప్రోడక్ట్ నేమ్. చూడండి, ప్రోడక్ట్ నేమ్ లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఈవెన్ ఈ నేమ్స్ ప్రాపర్ గా రావట్లేదు. అండ్ చూడండి, చాలా కేటగిరీస్ ఉండేసరికి మనకి రీడబిలిటీ కూడా ప్రాపర్ గా లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏ చార్ట్ యూస్ చేయాలి? సో మనకి చూసారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ 30 చార్ట్స్ ఉన్నాయి. 30 బేసిక్ చార్ట్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ సమ్ అడ్వాన్స్డ్ చార్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం అడ్వాన్స్ చార్ట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది అరౌండ్ సమ్ 250+ ఉన్నాయి. సో ఈ చార్ట్స్ లో నెక్స్ట్ ఇది ఒక డిసడ్వాంటేజ్. మన కరెంట్ కాలమ్ చార్ట్ యూస్ చేస్తున్నాం కదా, ఈ కాలమ్ చార్ట్ లో when you have more categorical values, so it's not that readable, right? So to overcome this, మనం ఏ చార్ట్ యూస్ చేయాలి అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. So thanks for watching this. Thank you.